ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా, శుభప్రదంగా ప్రతి ఒక్కరూ మిగతా వారి గురించి కూడా ఎదుటి వాళ్ళు చూడాలి. మానవత్వం అనేది అప్పుడే వాడే మహాత్ముడు. ఎక్కడ ఉన్నాడు భగవంతుడు, దేవుడు, ఇవన్నీ ఆత్మ అనేది తగ్గించడం ఇవన్నీ అనవసరం. విశ్వాసం, నమ్మకం, ఎదుటి వాళ్ళు చూడాలి. ఆ మానవత్వం అనేది సేవ. మీ శక్తికి మించి సేవ చేయమని నేను చెప్పట్లేదు. స్టార్ట్ చేయండి. 1 man show. నేను అలానే స్టార్ట్ చేశాను 1 man షోగా. ఈ రోజున కొద్ది మంది చూడండి నిదానంగా ఇంతింతే ఒటుడింతే అన్నట్టు ఈ స్థాయికి తీసుకొని వచ్చాను. ఎక్కడో ఉండేవాడిని జ్ఞాపక స్థానం కాకముందు ప్రత్యక్షం ఉన్నప్పుడు పూరి పాకల్లో కూడా గడిపాను. నేను టాటాకి ఇళ్లలో గడిపాను ప్రత్యక్షంగా. ఊరికి దూరంగా ఉండేవాడిని. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. కొండ మీద గడిపాను. ఆలోచన, నా ఆలోచనకు ప్రతిరూపం ఈ రోజుకి ఇది ఈ స్థాయి. కమర్షియల్గా ఆలోచిస్తే at the age 36లోనే నేను కోట్లు సంపాదించవచ్చు. 36 సంవత్సరం. కానీ నాది ఆ విధానం కాదు. దానికి విరుద్ధం. ఒంటరి జీవితం ఇష్టం, ఒంటరిగా గడపడం ఇష్టం. ఊరికి ఎక్కడో దూరంగా కానీ నలుగురు మధ్యలో కానీ గడపడం అట్లానే చేస్తున్నాను. ప్రతి ఒక్క క్షణం, ప్రతి అనుక్షణం అందరి గురించి నా ఆలోచన. అందరూ బాగుంటారు. కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని అంటే మామూలుగా ఏదన్నా అనొచ్చు, అలా చేయొద్దు ఇలా, అది మీ మంచిగా అన్నది తెలుస్తుంది. నేను మాట్లాడే ప్రతి మాట కానీ ప్రతి అక్షరం కానీ ఎదుటి వారి మంచికే. నేనేం చేసినా సరే అందరి మంచిగా నేను చేస్తున్నాను. మీరందరూ కూడా తెలుసుకోండి ఆ మెడిటేషన్ విలువ, ఆ ధ్యానం విలువ, ఆ మనసు విలువ. ఎందుకంటే ప్రకృతిలో నీటి భాగం జీవానికి ఎలా మూలం అవుతుందో అనుకున్నాం. ఆ నీటి భాగం చూశారా? ఈ రోజున ఎన్ని జీవులు బతుకుతున్నాయి, కోట్ల జీవులు, ఒకరు కాదు. అలాంటిది మనసు కూడా. అంటే ఆ మనసును మంచిగా ఉంచితే ఏ స్థాయికి వెళ్ళగలరో ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. నీరు చూశారు ఈరోజు ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎన్నిటికి ఉపయోగపడుతుంది. ఏదో జరుపుకుంటున్నాం, వస్తున్నా, నేను మాట్లాడుతున్నాను, అది కాదు. మిగతా వారికి మళ్ళీ కాదు, డిఫరెంట్గా ఉండాలి, రొటీన్కి భిన్నంగా ఉండాలి నా విధానం అనేది, నా పద్ధతి. నేను ఈరోజు చేస్తున్నటువంటి ఈ విధానం పద్ధతి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిది అని నేను రొటీన్ భిన్నంగా సాగాలి నా విధానం, నా పద్ధతి ఏదైనా సరే. మెడిటేషన్, ధ్యానం. ఈరోజు నేను ఎంతోమంది ఎన్నో రకాలు చెప్తున్నాను. ఎవరిని నేను ఉద్దేశించి ఏ మాత్రం నేను నో కామెంట్స్. ఎవరు చెప్పినా, ఏ మార్గంలో చెప్పినా, ఒక గురువు అనే మార్గంలో ఎవరైనా వెళ్తే ఎవరైనా సరే సక్సెస్ 101% సక్సెస్ సాధించగలరు. గురు మార్గంలో వెళ్ళాలి ఆధ్యాత్మికంగా. ఆ గురు మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్ అనేది తప్పకుండా వరిస్తుంది. కానీ అది ఎంతవరకు అనేది సోల్ ఆర్ మైండ్ అండ్ డివైన్ సోల్ వరకే. పరమాత్మ అనేది జరగదు. మానవులకి ఎవరికి సాధ్యం కాదు. కానీ సాధ్యం కాని పని నేను ఎక్స్క్లమేటరీ పెడుతున్నాను, ఆశ్చర్యాత్మకం పెడుతున్నాను. సాధించవచ్చు, మీరు కూడా సాధన చేయాలి. కానీ కొంతవరకు సోల్ నెక్స్ట్ డివైన్ సోల్. ఎందుకంటే ఇటు భౌతికంగా ఇటు ఈ జీవితాన్ని నడుపుకుంటూ సంసారపరంగా అంటే సంతానపరంగా అభివృద్ధి దిశగా వెళుతూ ఆధ్యాత్మికంగా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే అది ఎప్పుడు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతారో అప్పుడు తెలుస్తుంది ఇంతకాలం మనం సాధించింది ఏంటి, చేసింది ఏంటి, సంపాదించింది ఏంటి. దాన ధర్మాలు చేసేమని నేను చెప్పట్లేదు, బోన్ లేకుండా. విద్యాదానం అంటున్నాం, చాలా గొప్పది. అది పంచే కొద్ది పెరుగుతున్నాడు. వేరే దానాలంటే పంచే కొద్ది తరిగిపోతుంది ఆస్తులు. విద్యాదానం చాలా గొప్పది. దాంతోనే స్టార్ట్ చేశాను. ఈ స్ఫూర్తి మీకు దోహదం ఉంటానని చెప్పాను. ఈ రోజు నుంచి ఎంజాయ్ యువర్ లైఫ్. దానితో బాధ్యతను కూడా మర్చిపోవద్దు. సంతోషం ఉండాలి, దుఃఖం ఉంటుంది, దాని వెంటే మంచి కనుకుంటూ చెడు ఉంటుంది. బాధ్యతని విస్మరించకుండా మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తూ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అలాంటివి ఆలోచించొద్దు. మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ ప్రయత్నం, మానవ ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగిపోండి. ప్రస్థానం దిశగానే సాగిపోండి. ఓటమి అనేది ఉండదు, విజయమే ఎల్లప్పుడూ.